నిండు బహిరంగ సభలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ పైన సీరియస్ అయిన విధానం చూస్తే మాత్రం చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈయన అనుభవం ఎంత, ఈయన దేశంలో నాకంటే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఎవ్వరూ లేరు. 95 సీఎం చూస్తారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను 5 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తనకు తాను గొప్పగా కీర్తించుకుంటూ ఉంటారు. కానీ ఒక సామాన్య మహిళ సమస్య చెప్పుకోవడానికి వస్తే నిండు బహిరంగ సభలో అలా చిందులు దొక్కితే అంతమందిలో ఆ మహిళ పరువేంటి, ఆ మహిళ ఎంత చిన్నతనంగా ఫీల్ అవుద్ది. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది, ఈ సమస్యలు ఎలా ఉన్నాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ కదా. అంటే ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు, ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నాయి. సమస్య చెప్పుకోవడానికి వస్తే ఇట్లా బహిరంగంగా చిందులు దొక్కడం. ఈ మహిళే కాదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్తే అక్కడ ఎవరైనా అధికారి మీద ఆ మహిళ పైన సీరియస్ అవుతారు. నేర్చుకోవాలమ్మా ఏంటి 5 అని, సార్ బడ్జెట్ లేదు సార్ అనే మాట కూడా వినట్లా. ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ అసహనానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పనితీరు బాగోలేదు. ఆయన చేసింది చెప్పుకోవడానికి కూడా ఏది లేదు, ఆయన చేసింది లేదు, చెప్పుకోవడానికి ఇంకేది అవకాశం లేక అయితే జనాల సమస్యలు చెప్పుకుంటే వాళ్ళ మీద చిందులు దొక్కడం లేదు. జగన్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారేమో లా అండ్ ఆర్డర్ బాగలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఈయన లా అండ్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉంది 5 అని చెప్పి ఈయన కీర్తించుకుంటాడు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న బహిరంగ సభలో ఆ మహిళని ఎట్లా సీరియస్ అయ్యారు చూడండి ఆ మహిళ పైన. ఇదికి 10 మందిలో వెళ్ళి చేయడం కరెక్ట్ కాదు. నీకు సమస్య ఉంటే ప్రతి ఒక్కరి సమస్య ఇంకా మీరు న్యాయమైతే నేను మీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు అండగా ఉంటా. మధ్యలో లేచి గొడవలు చేయడం కానీ లేకపోతే డిస్టర్బ్ చేయడం అనేది మన సాంప్రదాయం కాదు, కల్చర్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మాయిని వారుగా తీసుకుని నేను మాట్లాడతాను, ఆ సమస్యని పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అమ్మాయిని తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరు అంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ కూడా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఇది లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో వెళ్ళిపోవాలా ప్లీజ్, ఎవరైనా మీరంతా వెళ్ళండి. మధ్యలో ఉన్నోళ్ళు ఏ 5 అని చెప్పి ఒక మహిళని ఎలా అంటారండి నిండు బహిరంగ సభలో. చంద్రబాబు నాయుడు గారు సమస్య చెప్పుకోవడానికి వస్తే నేను వచ్చి వింటాను. మీరు తర్వాత ముఖ్యమంత్రికి ఎన్ని సమస్యలు విన్నారండి, ఎన్ని శాశ్వతంగా స్పాట్లో అన్నీ పరిష్కరించారు చెప్పండి. ఎంతసేపు పబ్లిసిటీ తప్పితే మీరు మైకులు పెట్టుకొని 2 పబ్లిసిటీ స్టంట్లు వేసుకొని తర్వాత మీరు వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత సామాన్య ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలంటే మీ అధికారుల పనితీరు ఎలా ఉంది. ఏ సమస్య అయినా కానీ పూర్తి స్థాయిలో సామాన్యులు ఇబ్బంది పడేలాగా ఉంటుంది కదా. ప్రతి ఒక్క సామాన్యుడు అధికారులు సరిగ్గా పనిచేయకపోతే ఈ పరిస్థితి వస్తుంది. మీరు ఎట్లా మీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా జగన్ గారి పైన వ్యక్తిగత దూషణలకు వెళ్ళారు. వ్యక్తిగతంగా ఎంత టార్గెట్ చేశారు చూడండి. ఇక పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే ఈయన సూపర్ అంటారు. ఇదే లా అండ్ ఆర్డర్ గురించి ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. 2 ఏళ్లలో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అదే వీళ్ళ అధికారంలో ఉంటే శ్రీరాముడి తల తొలగించారు. 2 ఏళ్ళు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదా? వినకొండలో నడి రోడ్డులో రషీద్ అనే వ్యక్తిని నరికి చంపింది మీ గవర్నమెంట్లో కాదా? ఇంకా క్లియర్గా చెప్పాలంటే ముచ్చుమరిలోనే చిన్న పాప పైన రేప్ జరిగి చంపేస్తే ఆ పాప శవాన్ని తెచ్చిండే అని అడిగింది మీ గవర్నమెంట్లో కాదా? గంజాయి కేసులు ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి, లేడీ డాన్స్ వస్తున్నారు అని చెప్పి మీరే మాట్లాడుతూ ఉంటారు. విపరీతంగా అన్నీ లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్యూర్ అయిందో అందరికీ తెలుసు. ఈ కొట్లాట్లు, ఈ గొడవలు ఎన్ని జరుగుతున్నాయి. ఇంకా కూడా మీరు ఏం జరగలేదు అని ఎలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కౌంటర్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని మాట్లాడతాను. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పేదంత అబద్ధం,
ఇది మాత్రం లా అండ్ ఆర్డర్ సూపర్ సక్సెస్ సూపర్ ఉందా ఇదని మిమ్మల్ని మీరు సమర్థించుకున్నట్టు. ఒక పక్క ఆయన బాగలేదని, ఇంకో పక్క మీరు బాగుందని, ఈ ప్రజలేమో బాగలేదని. దగ్ధం చేశారు. దుర్గమ్మ గుడిలో వెండి ఈ అబద్ధాలు మళ్ళీ మాయం చేశారు. ఒక్క దానిపైన కూడా చర్య లేదు. నిన్నే ఆదోని శివాలయంలో ఒక యువకుడు ఏకంగా అక్కడ పెట్టే దీపం, ఆ దీపంలో పోయి సిగరెట్ వెలిగించుకునే ధైర్యం చేశారు. మరి చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్లో 70 గుళ్ళు కూల్చేశారు. 70 గుళ్ళు విజయవాడ నడిబొడ్డుని కూల్చేస్తే జగన్ గారు వచ్చి 70 కోట్లతోటి ఆ గుళ్ళని కట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క గుడికి దీప నైవేద్యాలకి జగన్ గారు వచ్చి డబ్బులు పెంచడం జరిగింది. ప్రతి ఒక్క గుడిలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు అమర్చింది జగన్ గారి హయాంలో, మీ హయాంలో కాదు. సీసీ కెమెరాలు ప్రతి ఒక్క గుడి దగ్గర ఉండాలి మ్యాండేటరీగా అని చెప్పి జగన్ గారు జీవో తీసుకొచ్చారు. మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ బాగుంటే మరి మొన్న ఆ సాయి కృష్ణ ఉదంతం ఎందుకు జరిగింది? అసలు అంత ఇష్యూ ఎందుకు జరిగింది? బూడిదేమని అడిగే సిచ్యువేషన్కి వచ్చారు. ఇంత దారుణం అబద్ధాలు. మీరు వచ్చి ఏం చేశారు? పదే అబద్ధం. జంతుకోవు అనే దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం. ఈ అబద్ధాలు ఎలా చంద్రబాబు నాయుడు గారు? ద్వేషాలు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పెట్టుకున్నారు. ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలో సరే రౌడీ అనేవాడుంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. ఒక వ్యక్తి రావణనే వ్యక్తి పురాణాలు ఈ ఆడబిడ్డల చివరి రోజులో ఇని వాళ్ళకు కూడా నమ్మకం పోయింది, ఆడబిడ్డలకు కూడా. రాముణ్ణి సీతపైన నీతిగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఫేక్ వీడియోలు గురించి మీరు మాట్లాడటం బాధ కలుగుతుంది. ఎందుకంటే రావణ్ అనే వ్యక్తిని ఇక్కడ నేను సమర్థించడాలనే దానికంటే కూడా అతను టీడీపీ వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ అతనైతే మాత్రం అతని వీడియోలు ఎక్కడ కూడా తీవ్రవాదాన్ని సమర్థించుకుంటూ పాకిస్తాన్ని సమర్థించుకుంటూ ఎక్కడ మాట్లాడాలి. ఆ రోజు ఆపరేషన్ సింధూర్ గురించి కూడా అతను చాలా గొప్పగా చెప్పాడు. ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతా ఉంది. ఇంకా రాముల్ని వీళ్ళని తిట్టారు ఐదంటే ఎప్పుడు అతను ఎక్కడ తిట్టిన దాఖలాలు లేవు. కానీ ముఖ్యమంత్రి హోదాలో మీరు అబద్ధాలు చెప్తూ అతనికి ఆర్థికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేదని ఎట్లా మాట్లాడతారు? మరి దీంట్లో కూడా మళ్ళీ గొడ్డల పార్టీ అంట. మరి మీదేమో బూడిద పార్టీ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా. ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత పరిదిగింపును అడుగుతున్నా తండ్రి చనిపోయాడు. వ్యక్తిగత దోషణ జగన్ గారి పైన. మీరు ఎన్టీ రామారావు గారికి ఎందుకు పూజలు చేస్తున్నారు? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచింది మీరు కదా. తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే వ్యక్తిగతంగా తల్లికి మాత్రం ఆస్తి వాడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితి ఉన్నాడు. అవునా కాదా? మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. తల్లిని గౌరవించలేని వ్యక్తి నేను ఈ రోజు పెట్టాను. తల్లికి వందనం పెట్టింది. పిల్లల్లో శాశ్వతంగా తల్లులంటే గౌరవం ఉండాలని ఎంత పెద్ద తల్లి బిడ్డ బిడ్డే. అవునా కాదమ్మా? ఇలాంటి వారసత్వాన్ని ఇలాంటి పనులు చేయాల్సిన వ్యక్తుల్ని మనకు కావాలని అడుగుతున్నా. రాయలసీమలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత అబద్ధాలు? తల్లికి వందనం మీరు తెచ్చారా? జగన్ గారు తెచ్చారు అమ్మఒడి అని చెప్పి. అసలు విజయమ్మ గారు ఏనాడైనా వచ్చి నా ఆస్తి కాజేశారు నా కొడుకు అని చెప్పి మాట్లాడారా? ఎందుకు ఈ మాటలు? ఎందుకు? ఆ సిబిఐ కేసుల్లో ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. ఆ బదలాయింపులో ఇబ్బంది అవుతుందని చెప్పి జగన్ గారికి బెయిల్ రద్దయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి అందుకని జగన్ గారు కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఆ కోర్టులో కూడా జగన్ గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు కదా. దేని చంద్రబాబు నాయుడు గారు మీరు పదే వ్యక్తిగత దూషణకి వెళ్తే ఎన్టీ రామారావు గారి గురించి అందరూ తెలీదా? మీ తమ్ముడు ఏం చేశాడని అందరూ తెలీదా? అసలు ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేస్తానని చెప్పి మళ్ళీ 4 నెలలు తిరగకుండానే మళ్ళీ ఎన్టీ రామారావు గారి పార్టీలో చేరింది అందరూ తెలీదా? ఆయన అగౌరవపరుస్తూ దించింది అందరూ తెలీదా? ఆయన కన్నీళ్ళు కార్చిన విధానం ఎవరు తెలీదా? ఆయన మీద చెప్పులు వేసింది ఎవరు తెలీదా? ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన మాట్లాడనీయకుండా అడ్డుపడింది, కన్నీళ్ళు పెట్టుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఎవరు తెలీదా? మీరేం సాధించారు? ఏం చేశారు చెప్పండి?
మీ కుటుంబ సభ్యుల విషయానికి వస్తే మీ చెల్లెళ్ళు ఎక్కడున్నారు, లేకపోతే మీ తోబుట్టువులు ఎక్కడున్నారు చెప్పండి. అసలు వాళ్ళకి ఎంత మాత్రం గౌరవం ఇచ్చారండి మీరు? మీ ఆస్తి మీరు ఎంతవరకు పంచారు? ఇక మీ తండ్రి గారికి తలకొరువు ఎందుకు పెట్టలేదు? పెద్ద కొడుకు కర్మకాండలు ఎందుకు చేయలేదు? మీ తమ్ముడు మీకు ఎందుకు డిఫరెంట్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దగ్గర అయ్యాడు? అసలు మీ తమ్ముడితో మీకు ఉన్న గొడవ ఏంటి? ఇవన్నీ జనాలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మీరు పదే మీది కప్పుకొచ్చుకొని అవతల తిట్టాల్సిన కర్మ అయితే లేదు. అది చేయొద్దు కూడా.